పుష్ప 2 తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ ప్రీమియర్ షోలో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేర్చగా చాలా రోజుల పాటు కోమాలో ఉన్నాడు. ఇక 15 రోజుల నుంచి శ్రీతేజ్ కళ్ళు తెరిచి చూస్తున్నాడని, లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ తండ్రి తెలిపారు. ప్రస్తుతం మనుషుల్ని గుర్తుపట్టట్లేదని, పరిస్థితి స్టేబుల్ గా ఉందన్నారు.